హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ లైఫ్ కోచ్, ఫ్యామిలీ కోచ్ కూడా. సో మరెవరో కాదు, మనోజ నామల గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ఫాతిమా. ఓకే మ్యామ్, మీకు ఒక టిపికల్ క్వశ్చన్ అడగబోతున్నారు. అమ్మో, దానికి అడగండి. ఆన్సర్ నాకు తెలీదు అండ్ మన ప్రేక్షకులకి కూడా తెలీదు. సో Okay. దాని గురించి మీరు చెప్పాలి మాకు. సో చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే, మ్మ్. ఒక హస్బెండ్ ఒక వైఫ్ని లవ్ చేస్తున్నాడా లేదా ఎలా తెలుసుకోవాలి? ఎక్కడ పట్టుకొచ్చావమ్మా ఫాతిమా ఈ క్వశ్చన్? చాలా చాలా కొత్తగా మందికి ఉన్న ఉంది. డౌట్స్ మేడం. Doubt ఈవెన్ ఆ? పెళ్లి కాని ఆడవాళ్ళైనా పెళ్ళి అయిన తర్వాత ఒక భార్యగా అవుతారు, ఒక వైఫ్ అవుతారు. మ్మ్. సో వైఫ్కి వచ్చే డౌట్స్. సరే, నేను ఇప్పుడు రివర్స్ లో వెళ్తాను ఫాతిమా. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పగలగాలి. బట్ నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. అసలు ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈజ్ లవ్? ఆ, చెప్పండి. ప్రేమ అంటే ఇప్పుడు మన ఫాదర్ మదర్ చూపించేది కూడా ఒక లవ్వే. ఓకే, ఇస్తున్నాము. ఓకే, ఐ విల్ కమ్ టు ద పాయింట్. ప్రేమ అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఎదుటివాడి బలహీనతలను కూడా క్షమించుకొని సర్దుకుపోవడమే ప్రేమ అనేది. బలహీనతలు క్షమించటం ప్రేమ అంటే నథింగ్ బట్ ఇదే, వేరే ఏం లేదు. సో ఆ బలహీనతల్ని ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకున్న కారణంగా సర్దుకుపోయి సంసారం చేసుకోవడమే ప్రేమతో సంసారం చేసుకోవడం అని అంటారు. కానీ భార్యకు భర్తకి భార్య మీద ప్రేమ ఉందా లేదా అంటే, అట్ ది సేమ్ టైం భార్యకు భర్త మీద ప్రేమ ఉందా, అది కూడా క్వశ్చనే కదా. అంటే ఈ హస్బెండ్ భార్యను లవ్ చేస్తున్నాడా లేదా ఎలా తెలుసుకోవచ్చు? అంటే ఇప్పుడు బంగారం తీసుకొచ్చి కొనిపెట్టి, అంటే ఇప్పుడు నలుగురు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, అందరూ మంచిగా నగలేసుకొని వస్తారు. సో నాకు నగలు కావాలి అంటే ఒక హస్బెండ్ తీసుకొస్తాడు, నగలు చేయిస్తారు, బంగారం వేసుకుంటారు, వెళ్తారు. అంటే అది గౌరవం లాగా చూస్తారు కదా చాలా మంది. సో అలా ప్రేమను ఫీల్ అవ్వాలా, లేకపోతే మనకు నచ్చింది కూడా తనకు నచ్చినట్టు చేసుకుంటున్నాడు ప్రతిదీ అని చెప్పి అలా లవ్ అనేది ఫీల్ అవ్వాలా ఒక భర్త నుంచి మన భార్య? సంతోషంలో, మన బాధలో, ఉమ్, మన కష్టాల్లో మనల్ని ఎవరైతే ఓదార్చి మనతో పాటు ఉంటాడో అతనే నిజమైన ప్రేమ ఉన్న భర్త. అంతేగాని ఈ బంగారాలు, వెండి, సిల్వర్లు, చీరలు, నగలు ఇవన్నీ కూడా కొనిస్తే భర్తకు ప్రేమ ఉన్నట్టు కాదు. ఉమ్, అవన్నీ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ లైఫ్. okay. అవి ఒక చిన్న చిన్న ఆనందాలు అంతే, అవి శాశ్వతమైన ఆనందాలు కాదు. ఎందుకంటే చీరలు, నగలు అంటావా, అవి ఆడపిల్లలు ఈ రోజుల్లో వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఏముంది, ఒక సెల్ ఫోన్ పట్టుకొని టకటక కొడితే మొత్తం చీరల లిస్ట్ వస్తుంది. ఉమ్, వాళ్ళే బుక్ చేసుకుంటున్నారు. పాత రోజుల్లో ఏంది, హస్బెండ్ భార్యని తీసుకొని షాపింగ్కి వెళ్ళి ఈరోజు నీకు చీర కొనిస్తాను రావేని తీసుకెళ్ళే రోజులు కాదు ఇది. ఉమ్, ఎవరికోళ్ళు ఆడవాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ నగలు కొనిచ్చే భర్తలు లేరా? ఉన్నారు. ఉమ్, ఆ నగ కొనిస్తేనే ప్రేమ అనుకోవడం అనేది మూర్ఖత్వం. ఉమ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఆడపిల్లగా నేను చెప్తాను, నేనైనా నువ్వైనా ఆడపిల్లలకి చెప్తాను. ఎలా అంటే, మన కష్టంలో, మన బాధలో, మన మీద ఏదైనా ఒక అలిగేషన్, నింద వచ్చినప్పుడు, తప్పుగా ఎవరన్నా మాట్లాడినప్పుడు మనకి సపోర్ట్ ఉండి మనతో నిలబడి, నీకు నేనున్నాను, ఎవరు నిన్నన్నా నేను నిన్ను నమ్ముతాను, అంటే మన కోసం ఒక స్టాండ్ తీసుకున్న పర్సన్ ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ పర్సన్ ఉందమ్మా, ఆమె మీద వేరే వాడు వచ్చి మీ భార్య ఇలాగండి అని చెప్పాడు. అది నమ్మకుండా నా భార్య ఏంటో నాకు తెలుసు అని చెప్పగలిగిన మగాడు కలిగినటువంటి ఏ ఆడపిల్ల అయినా కూడా అదృష్టవంతురాలు. అది నిజమైన ప్రేమ. బిర్యానీలు కొనిచ్చి, పట్టుచీరలు కొనిచ్చి, నగలు కొనిచ్చి, గాజులు కొనిస్తే అది ప్రేమ కాదు. అది తాత్కాలికమైనటువంటి సంతోషం. పండగ వచ్చింది, ఇదిగో ఒక 10,000 ఇస్తాను, నీకు ఇష్టమైన చీర కొనుక్కో అంటే అది ప్రేమ కాదు, అది బాధ్యత. పండగ వస్తుంది, నా భార్య కూడా సంతోషంగా ఉండాలా అనుకున్నాడు అనుకో, అది ప్రేమ అని ఆ నిమిషానికే నమ్మాలి. తర్వాత ఎందుకు ఉంటుంది అది? అది రోజు ఇస్తాడు 100 రూపాయలు, 10,000, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 10,000 ఇచ్చి ఇదిగో ఇంకో పండగ వస్తుంది, అట్లా కాదు. పండగకి ఎప్పుడో ఒకసారి భర్త అనేవాడు భార్యను తీసుకెళ్ళి కొనిచ్చినా ప్రేమ ఉన్నట్టు కాదు. అది ఏదో ఒక అకేషన్లో భార్యకి బర్త్డే వచ్చింది, బర్త్డే గిఫ్ట్ భార్యకి సర్ప్రైజ్గా ఆమెకి ఇష్టమైనది తెలుసుకొని కొనిస్తాడు. అది తాత్కాలికమైన ఆనందం. అది శాశ్వతమైన ఆనందం ఏంటి అంటే, శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటంటే, భార్యకి కష్టంలో, బాధలో, కష్టం అంటే ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, వేరే వాడు వచ్చి ఏమన్నా అన్నాడు అనుకోండి, పక్కింటి వాళ్ళు వచ్చి మీ ఆవిడ అలా ఇలా అని చాడీలు చెప్పారనుకోండి, ఇంట్లో వాళ్ళు లేకపోతే ఇంట్లో అమ్మగారో లేకపోతే కక్ష పెట్టుకుని నీ పెళ్ళాం ఇదిరా అని అనింది అనుకో,
నా భార్య గురించి నాకు తెలుసమ్మా, ఏదన్నా ఉంటే నేను మందలిచ్చుకుంటాను అని చెప్పగలిగిన వాడే నిజమైన ప్రేమికుడు, నిజంగా ప్రేమ ఉన్నవాడు. తర్వాత భార్యకి బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెకి మెడికల్గా ఏం కావాలో వైద్యం సరైన టైంలో వైద్యం చేయించి, నా భార్య బతుకుంటేనే నా సంసారం ఉంటుంది, నా భార్య బతుకుంటేనే నా బిడ్డలు ఉంటారు, నా భార్య బతుకుంటేనే ఈరోజు నేను మగాడినని నలుగురిలో తిరగగలుగుతాను. మగాడినని ఎందుకన్నానంటే, ఒక ఇంట్లో ఒక స్త్రీ ఉంటే, భార్య అనేది ఉంటేనే భర్తకు వాల్యూ ఉంటుంది. అలా తిరగగలిగినాడు. ఆయనకే మంచి మంచి చక్కటి భార్య ఉంది, గుణవంతురాలని భార్య, 2 పిల్లలు అని అనుకుంటారు. ఆ పేరు ఎలా వస్తుంది? తన భార్య ఉంటేనే. సో ఆ ఫీలింగ్తో ఎవరైతే భార్యను ప్రేమించి ఆమె మంచి చెడు, ఆమెకు ఒక కష్టం వచ్చిందమ్మా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక కష్టం వచ్చింది, వాళ్ళ నాన్నకు ఒక కష్టం వచ్చింది, ఆ అమ్మాయికి వాళ్ళ అన్నదమ్ముడు ఒక కష్టం వచ్చింది. ఆ టైంలో కూడా నువ్వు బాధపడకు, నీకు నేనున్నాను, నా చేతనైన సహాయం నేను కూడా చేస్తాను అని ఎవరైతే భార్యకి నిలబడతాడో, భార్య పక్కన నిలబడి సపోర్ట్ చేస్తాడో, అది నిజమైన ప్రేమ ఉన్న భర్త అని అర్థం. ఇంకొంతమంది ఫుడ్ తిన్న తర్వాత హస్బెండ్ మళ్ళీ ఫోన్లో పడిపోతున్నాడు, చాటింగ్లు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అనుమానిస్తూ ఉంటారు. అవన్నీ ఇంకొకరితో ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నా అంటే నేను ఇష్టం లేదేమో అందుకే ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనే మైండ్ సెట్ కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు అది మనం ఫోన్లు మాట్లాడే పద్ధతిని బట్టి, మనం ఫోన్లకి ఎంతగా అడిక్ట్ అయ్యే దాన్ని బట్టి, వేరే రిలేషన్స్ పెట్టుకోవడం దాన్ని బట్టి. ఇప్పుడు అవన్నీ మామూలు ఈ మధ్య కొన్ని అక్రమంగా సంబంధాలు చాలా ఎక్కువైపోతున్నాయి కదమ్మా. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనం దాన్నేం తప్పు పట్టలేము. చట్టానికి ఎప్పుడు నమస్కారం, దాన్ని ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. అది ఎందుకు పెట్టిందో అట్లా తెలియదు. కానీ ఆ ఆడవాళ్ళు మగవాళ్ళ జీవితాలు విచ్చలవిడి జీవితాలు అయిపోయినాయి అనమాట. ఎంత భయంకరంగా తయారయ్యారు అంటే, ఇట్లా ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి సీరియస్ అయిపోతున్నాను. నేను ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, బిడ్డల్ని చంపుకోవడం. ఈ మధ్య ఒక అతను వాళ్ళ భార్య వేరే సంబంధం పెట్టుకుందని చెప్పి 2 బిడ్డల్ని, మగపిల్లలు అనుకుంటా, చంపిపడేశాడు సంగారెడ్డి దగ్గర. అదే సంగారెడ్డిలో రజిత అనేటువంటి ఒక వ్యక్తి ఒక అబ్బాయి కోసం, ప్రియుడి కోసము 3 పిల్లల్ని చంపేసింది, విషం పెట్టి చంపేసింది. సో ఈ ఘోరాలు జరుగుతున్నాయంటే అది వాళ్ళ కుటుంబం బాగుండాలి, మంచిగా ఉండాలి అనుకున్నటువంటి కుటుంబాలు ఈ ఫోన్లకు దూరంగా ఉండాలి. నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా సంసారం. మగవాడు అనుకోవాలమ్మా, నేను ఏ తప్పు చేసినా రేపొద్దున ఈ ప్రభావం నా బిడ్డల మీద పడుతుందని ఏ మగాడైతే అనుకుంటాడో వాడు అక్రమ సంబంధాల జోలికి పోడు. ఏ భార్య అయితే నేను ఏ తప్పు చేసినా కూడా ఈ ప్రభావం నా బిడ్డల మీద ఉంటుంది, నా కుటుంబం మీద ఉంటుంది, తరతరాలుగా చెప్పుకుంటారు, నాకు ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది, నా పిల్లలకి రేపు పెళ్ళిళ్ళు కావు, వాళ్ళ భవిష్యత్తు మీద నేను కాలు రాస్తున్నానని ఎవరైతే అనుకుంటారో ఆమె తప్పు చేయకుండా ఉంటుంది. లేదు అంటే ఈ అన్యోన్యత ఎంత ఉన్నా కూడా, ఎంత ప్రేమలు ఉన్నా కూడా కుటుంబాలు బాగుండవు. అక్కడ ఉన్నది ప్రేమలు కాదు, విడివిడి లైఫ్. అది ఈమె లైఫ్ ఈమెది, ఆయన లైఫ్ ఆమెది. అలా ఉంటే దాన్ని కుటుంబం అనరు. కలిసి మెలిసి ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకొని, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకొని, ప్రేమ అంటే నేను చెప్తున్నా మళ్ళా, ఒకరి బలహీనతలు ఒకళ్ళు క్షమించుకొని, ఒకరి కష్టంలో ఒకళ్ళు తోడున్నానని చెప్పుకొని బ్రతికిన నాడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నిజంగానే ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ ఉన్నట్టు లెక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా లాంటి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు చాలా చక్కటి విషయాన్ని అయితే చెప్పారు. సో ఎప్పుడు ఒక హస్బెండ్ అనేటువంటి పర్సన్ ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు, అండ్ అట్ ద సేమ్ టైం నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఇంకొక పర్సన్ ఎవరైనా మన మీద వేలెత్తి చెప్తూ ఉంటే నేనున్నాను అని ఒక స్టాండ్ తీసుకోవాలి, అది నిజమైన లవ్ అని అంటారు. అవును, అంతే కదా, మీకు ఒప్పుకుంటారు కదా దానికి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కటి అంశాలన్నీ చెప్తున్నారు మాకు. థ్యాంక్ యూ సో మచ్.